ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడటం కంటే వ్యవసాయంలో అవకాశాలను వెతికితే విజయమే సొంతమవుతుందని నిరూపిస్తున్నారు సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువ రైతు. డిగ్రీ చదివినా ఉద్యోగాల వెంట పరుగులు తీయకుండా కౌలుకు భూమిని తీసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో అరటి సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఆధునిక యాజమాన్య పద్ధతులు, సరైన మార్కెటింగ్తో ప్రతి ఏడాది లాభాలను అందుకుంటున్నాడు. ఇదిగో ఈ అరటి తోటలో తిరుగుతున్న ఈ రైతు పేరు అబ్దుల్ బాసిత్. సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం పిచారగడి గ్రామానికి చెందిన ఈ యువ రైతు డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఎదురు చూడలేదు. వ్యవసాయాన్నే తన భవిష్యత్తుగా ఎంచుకుని 3 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని గ్రాండ్ 9 రకం అరటిని సాగు చేస్తున్నారు. రైతు సాగులో నాణ్యమైన దిగుబడి లక్ష్యంగా మహారాష్ట్ర నుంచి ఆరోగ్యవంతమైన అరటి మొక్కలను తెప్పించి నాటుతున్నారు. పంట ఎదుగుదల దశలను దృష్టిలో పెట్టుకుని నీటి యాజమాన్యం, ఎరువుల వినియోగం, చీడపీడల నివారణ వంటి అన్ని వ్యవసాయ పద్ధతులను సమయానికి పాటిస్తూ పంటను ఆరోగ్యంగా పెంచుతున్నారు. అయితే మొక్కలు నాటిన సుమారు 9 నెలల్లో అరటి గెలలు కోతకు సిద్ధమవుతున్నాయి. ఈ తోటకు వ్యాపారులే నేరుగా వచ్చి కొనుగోలు చేస్తూ ఉండడంతో మార్కెట్కు తరలించే ఇబ్బందులు, రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయి. రైతుకు సమయంతో పాటు అదనపు ఆదా కూడా కలుగుతోంది. అరటి పంట వేసినాము. అరటి పంట వచ్చేసి స్టార్టింగ్ అదే సేమ్ దున్నాలే, ఎరువు వేయాలి. దాని తర్వాత ఇది మొక్క ఉంటుంది. అరటి మొక్క ఇప్పుడు రేపు అరటి మొక్క వస్తుంది. మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ వాళ్ళు, మా డాడీ వాళ్ళ డాడీ, తాత వాళ్ళు అందరూ వాళ్ళు అప్పుడు గడ్డ పెడుతుండ్రి, అరటి గడ్డ అని. ఇప్పుడు మొక్క వస్తుంది, మొత్తం మొక్క పెడుతున్నాం. మొక్క వచ్చేసి 5/6 పెట్టాలి. ఇది 5/6 లేకుంటే 6/6 ఇట్లా పెట్టాలి గ్యాప్స్. అయితే ఈ పంట వచ్చేసి మనకు ఒక 9 మంత్స్ 10 మంత్స్ అవుతుంది. ఇది మేము పెట్టిన పంట అయితే G9 వెరైటీ ఉన్నది. G9 ఇది వచ్చేసి ఒక మొక్క మనకు 15 రూపీస్, 14 రూపీస్, 16 రూపీస్ ఇట్లా ఉంటుంది. అయితే పెట్టిన తర్వాత దీనికి సేమ్ మందులు, స్టార్టింగ్ మందులు వాడాలి. దీనికి ఆకుకి మందు వాడాలి. ఇది అరటి గోళ బయటికి వచ్చినాక దానికి మందు స్ప్రే చేయాలి. మళ్ళీ కింద నుంచి డ్రిప్ నుంచి మందు ఇవ్వాలి దీనికి. ఎందుకంటే దానికి సన్నంగా మచ్చ పడుతుంది, బ్లాక్ మచ్చ పడుతుంది, దోమ ఉంటుంది, తెల్ల దోమ, నల్ల దోమ. దాని గురించి కంపల్సరీ స్ప్రే చేయాలి పడుతుంది. లేకపోతే మనం అమ్మనికి బేరస్తుడు మన దగ్గర వస్తే తీసుకునేకి వాడు ఇట్లా ఉన్నది, అట్లా ఉన్నది, దానికి రేటు రాదు, అది ఇది చెప్తారు. దాని గురించి మనం నీట్గా పెట్టుకోవాలి పంటకు. ఈ 3 ఎకరాల మనకు 4,500 మొక్కలు పెట్టినాం మొత్తం. ఇది మనము మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చినాం ఈ మొత్తం. దీనికి వాటర్ బి ఎక్కువ కావాలపడుతుంది. ఎందుకంటే అరటి చెట్టుకి వాటర్ ఎక్కువ కావాలి. పెట్టిన తర్వాత డ్రిప్ పైపులు వేయాలి. మంచి భూమి ఉంటే ఈ 2 పైపులు నడుస్తుంది. లేకపోతే ఇప్పుడు ఎవరివి అందరు మొత్తము ఇప్పుడు డ్రిప్ వాడుతుర్రు. ఫస్ట్ పారబెట్టడం ఉంటుండే, ఇప్పుడు డ్రిప్ వాడుతుంది. దీనికి వాటర్ మంచిగా ఉండాలి పడుతుంది. వాటర్ ఎక్కువ కావాలపడుతుంది. దీనికి వాటర్ ఎక్కువ ఉంటేనే ఇది పంట మంచిగా అవుతుంది. వాటర్ తక్కువ ఉంటే పంట జర అక్కడిక్కడ అవుతుంది. అయితే మొత్తం వచ్చేసి మాకు ఒక 1,05,000 వరకు వచ్చింది. 1,00,000 వరకు వచ్చింది పెట్టుడు ఖాళీ. దాని తర్వాత మళ్ళా అది మొక్క బయటికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి స్ప్రేలు, మందులు అవి మొత్తం మళ్ళీ అవి అలాగా. వ్యవసాయంలో సాంకేతికతను జోడించి మార్కెట్ను ముందుగానే అంచనా వేసి సాగు చేస్తే రైతు ఆదాయం మరింత పెరుగుతుందని ఈ యువ రైతు నిరూపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే యువతకు వ్యవసాయమే ఒక లాభసాటి స్వయం ఉపాధి మార్గమని అబ్దుల్ బాసిత్ విజయగాథ స్పష్టంగా చెప్తోంది.